శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగంలో ఈరోజు మనం 2వ శ్లోకం తెలుసుకుందాము. పరమాత్మ చెప్పబోయేదాని అంటే ఈ రాజవిద్యా రాజగుహ్య యోగం యొక్క గొప్పతనాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏదైనా ఒక విషయం యొక్క గొప్పతనం చెబితే వినేవారికి దాని మీద ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగినప్పుడు వినటం శ్రద్ధగా వింటాం. తెలుసుకోబోయే వస్తువుపై మరింత శ్రద్ధ కలగటం కోసం, శ్రద్ధ బలపడటం కోసం ఫలశ్రుతి చెప్తారు. ఫలశ్రుతి ముందే చెబితే శ్రద్ధగా వింటామని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇది చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే, ఇంత విలువైంది పొందటానికి ఈ జన్మ దొరికింది, దాన్ని వ్యర్థం చేసుకోకు అని హెచ్చరిక చేస్తున్నారు. మరియు ఇది ఒక ప్రేరణ కూడా. 2వ శ్లోకం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష్యావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం. ఈ జ్ఞానము విద్యలోకెల్లా రాజైనటువంటిది, సమస్త గోప్య విషయాలలోకెల్లా గొప్పది, పవిత్రమైనది, ఉత్తమమైనది. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ప్రత్యక్షంగా ఫలవలను ఇచ్చినది, ధర్మయుక్తమైనది, సాధన చేయడానికి మిక్కిలి సుగమమైనది, శాశ్వతమైనది. ఇప్పుడు నేను చెప్పబోతున్నది రాజవిద్య. ఇంతకుముందు మనం రాజులు మొట్టమొదట పొందారు కాబట్టి రాజవిద్య అని చెప్పుకున్నాం. ఆ అర్థం కాకుండా ఇంకొన్ని అర్థాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, రాజు అంటే ప్రకాశించటం, వెలుగు, ఇది జ్ఞానానికి సంకేతం. తమస్సు చీకటి, అజ్ఞానానికి సంకేతం. ఈ విద్య అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు తీసుకుపోతుంది అని చెప్పటం. ప్రకాశం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో దాన్ని రాజు అనాలి. రాజు అనేది శ్రేష్టత్వానికి కూడా వాడతారు. మృగరాజు అంటే మృగాలలోకెల్లా శ్రేష్ఠుడు అని అర్థం. రాజు అంటే శ్రేష్ఠుడు అని, జ్ఞాన ప్రకాశంతో ఉన్నది అని అర్థం. రాజ విద్య అంటే ప్రకాశ విద్య, జ్ఞాన విద్య అని. ఏది పొందితే మరేమీ పొందక్కర్లేదో ఆ జ్ఞానమే రాజ. అన్ని జ్ఞానాలలో ఏది రాజో అది రాజు. అన్ని జ్ఞానాలలో ఏది గొప్ప జ్ఞానం? బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానమే రాజు, రాజవిద్య. అదొక్కటే అసలు ప్రకాశము, మిగిలినవన్నీ అల్ప ప్రకాశము, అది పూర్ణ ప్రకాశం. రాజగుహ్యము అంటే, గుహ్యము అంటే రహస్యం, రహస్యము అంటే స్థూలంగా తెలుసుకోలేనిది. ఎందుకంటే ఇది ఇంద్రియాలతో తెలుసుకోలేము, ఊహతో తెలుసుకోలేము, ఇతరుల యొక్క అనుభవంతో తెలుసుకోలేము. స్వయంగా అనుభవిస్తేనే తెలుసుకోగలం. కాబట్టి గుహ్యము. పవిత్రం ఇదం, ఇది అత్యంత పవిత్రం. 1000 గంగా స్నానాలు చేస్తే ఎంత ఫలితం ఇస్తుందో అంత ఫలితాన్ని ఈ జ్ఞానం ఇస్తుందట.
జ్ఞానము అంత గొప్పది. కాబట్టి బ్రహ్మజ్ఞానము సామాన్యమైనది కాదు, ఉత్తమం. దీనిని మించి ఉత్తమమైనది ఇంకొకటి లేదు. ప్రత్యక్షావగమం. అవగమం అంటే తెలియబడటం. ఇంద్రాది లోకాలు ప్రత్యక్షావగమం కావు. తెలియబడటం అంటే ఇంద్రియాలతో కాదు, అనుభవంతో తెలియబడటం. ఇంద్రాది లోకాలు నేరుగా అనుభవంలోకి రావు. శాస్త్రం చెప్పిందని యజ్ఞాదులు చేస్తే ఇంద్రాది లోకాలు వస్తాయి, కానీ ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చిందా? శరీరం పతనం అయిన తర్వాత వస్తుంది. కాబట్టి అవి ప్రత్యక్షావగమం కావు. అలాగే సగుణ బ్రహ్మలోకం కూడా ప్రత్యక్షావగమం కాదు. ఇప్పుడు చెప్పబోయే జ్ఞానం మాత్రం ప్రత్యక్షావగమం. ఇప్పుడే పొందగలవు అంటున్నారు. ఎప్పుడో మరణానంతరంలో కాదు. బ్రహ్మజ్ఞానం గట్టిగా పట్టుకోగలిగితే ఇక్కడే పొందగలవు. బ్రహ్మజ్ఞానం గొప్పతనం చెప్తున్నారు, ఎంత సులభమో చెప్తున్నారు. నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అని వినాలే కానీ బ్రహ్మజ్ఞానం అంత సులభము ఇంకొకటి లేదు. దీనికి ప్రత్యేకమైన సాధన ఏమీ లేదు. శ్రద్ధగా శ్రవణం చేయటం, విన్నదాన్ని మననం చేయటం, దాని యందు బుద్ధి నిలపటం, ఇంతే. శ్రవణ మనన నిధిధ్యాసం. ఎలా అయితే సుఖము దుఃఖము వచ్చినప్పుడు ఎలా తెలుస్తుందో అలాగా ఈ జ్ఞానం కూడా అనుభవంలోకి వస్తుంది అంటున్నారు. జ్ఞానం కలిగినప్పుడు కూడా నాకు జ్ఞానం కలిగింది అని స్పష్టంగా తెలుస్తుంది. సత్కర్మలు కానీ ఈశ్వరోపాసన కానీ నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అని చేయాలి. ఇది ఒక్కటే కావాలి, ఇంకేమీ వద్దు అని చేయాలి. అప్పుడు అది నిష్కామ కర్మ అయిపోతుంది. ధర్మ్యం అంటే ధర్మంతో కూడుకున్నది, అధర్మంతో కాదు. కర్తం సుసుఖం, చేయడం కూడా చాలా సులభం. బ్రహ్మ విచారణ చేస్తుంటే హాయిగా ఉంటుంది, అనాయాసంగా హాయిగా చేయవచ్చు. యజ్ఞాలలో లాగా హవిస్సు తెచ్చుకోవటం, హవిస్సుని మంత్రాలతో యజ్ఞంలో వేయటం ఇవేమీ అవసరం లేదు. నిశ్చలంగా ఆలోచనారహితంగా కూర్చుంటే చాలు బ్రహ్మజ్ఞానానికి. అది అనుభవంలోకి వచ్చేస్తుంది. అవ్యయం, నాశనము లేని శాశ్వత ఆనంద ఫలాన్ని ఇస్తుంది. భగవానుడు ఈ సాధన గొప్పతనము, జ్ఞానం యొక్క గొప్పతనం చెప్తున్నారు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష్యావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ రాజవిద్య పవిత్రము, ఉత్తమము, రహస్యములలోకెల్లా అతి రహస్యమైనది, ప్రత్యక్షంగా తెలియదగినది, ధర్మసహితమైనది, నాశనము లేనిది మరియు అనుష్ఠించుటకు సులభమైనది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.